హాయ్ హలో వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం సినీ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అయిన నట్టి కుమార్ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి ఇండస్ట్రీలో ఇటీవల జరిగే వివాదాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏవో ఒక వివాదాలు జరుగుతున్నాయి. అసలు వివాదాలకి కారణాలు ఏంటి? వివాదాలు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. సినిమా ఇండస్ట్రీలో వివాదాలు కన్ఫర్మ్ ఉంటాయి. గ్రూపు తగాదాలు ఉంటాయి, ఇండస్ట్రీలో వివాదాలు ఉంటాయి. అందరూ కలిసి ఉండటానికి ఫ్యామిలీ మెంబర్సే కలిసి ఉండట్లేదు. ఎక్కడెక్కడి నుంచో, ఏ దేశం నుంచో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక దాంట్లో ఒక సినిమా ఇండస్ట్రీ తయారవుతుంది. దాంట్లో ఒక అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ అభిప్రాయాల్లో వివాదాలు లేకుండా ఎలాగుంటే వివాదాలను సర్దుమనుకుంటూ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవడమే అది ఛాంబర్లు కానీ కౌన్సిల్ కానీ బాధ్యత. ఇప్పుడు కౌన్సిల్ కంటే ఛాంబర్ల కంటే మనుషుల విలువలు ఎక్కువ పెరిగిపోయి గవర్నమెంట్లు డైరెక్ట్గా ఫోన్ చేసి వ్యక్తులను పిలవడం వల్ల వివాదాలు వస్తున్నాయి తప్ప ఛాంబర్ని కౌన్సిల్ని గౌరవిస్తే ఏ వివాదాలు ఉండవు. ఎప్పుడైనా సుప్రీం బాడీ ఛాంబర్, సుప్రీం బాడీ కౌన్సిల్. వ్యక్తులు ఉంటారు, వెళ్ళిపోతారు, వ్యక్తులు వస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ చీఫ్ మినిస్టర్ వస్తాడు, వెళ్ళిపోతాడు, కానీ గవర్నమెంట్ ఒకటే. ఆఫీసర్ వస్తాడు, వెళ్ళిపోతాడు, కానీ గవర్నమెంట్ ఒకటే. గవర్నమెంట్ని సంతకం గవర్నమెంట్ని నమ్మాలి తప్ప అక్కడ వ్యక్తి ఎవరున్నారు ఆ వ్యక్తిని మనం పిలవకూడదు అని అనుకోకూడదు. గవర్నమెంట్ కూడా ఛాంబరు 1931 తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ 1941 సౌత్ ఇండియన్ ఛాంబర్, చెన్నై. అంటే మనకు స్వతంత్రం రాకముందు పెట్టిన సంస్థలు ఇవి. ఆ సంస్థల నుంచి మన అందరం ఏంటంటే ఈరోజు ఒకప్పుడు దాసనారాయణరావు గారు అవ్వచ్చు, డివిఎస్ రాజు గారు అవ్వచ్చు, పండార కక్ష గారు అవ్వచ్చు, కృష్ణరాజు గారు అవ్వచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇప్పుడు నేను అవ్వచ్చు, మేబీ ఎవరిమైనా సరే అక్కడ ఒక సంస్థకి పెద్దలు ఇచ్చిన సంస్థను కాపాడుకోవడానికి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైలా ప్రకారం ఇండస్ట్రీని కాపాడుకోవడానికే ఉంటారు తప్ప వ్యక్తికి సంస్థకి తేడా చాలా ఉంటుంది. వ్యక్తి వేరు, సంస్థ వేరు. అందుకే వ్యక్తిగతంగా ఫోన్లు చేసి పిలవడం వల్ల ఎప్పుడైతే ఈ నానుడు వచ్చిందో అక్కడ వివాదాలు స్టార్ట్ అయ్యాయి. ఒక వ్యక్తికి ఫోన్ చేసి పిలిపిస్తే ఇంకో వ్యక్తి ఎందుకు ఊరుకుంటాడు? ఆ వ్యక్తి ఈ వ్యక్తి సెటిల్ చేయడానికి గవర్నమెంట్ పని కాదు కదా అది. అందుకనే మినిస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఫోన్ చేయకూడదు. యాజ్ అ రికార్డ్ అఫీషియల్గా మెయిల్ పంపించాలా, మీరు ఇదిగో ఇది రావాలి, ఇగో మీ ఏ విషయాల మీద వస్తున్నారో అడగాలి. ఇది తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది. నాంది కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు. కేటీఆర్ గారు డైరెక్ట్గా మొత్తం అందరితో బ్రో అనుకుంటూ ఛాంబర్ని కౌన్సిల్ని పక్కన పెట్టేశారు. చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కేటీఆర్ గారు కానీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళలేదని చెప్పి డైరెక్ట్గా వ్యక్తిగతంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఐఎంపీ కమిషనరు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంక వీళ్ళంతా పోసాని కృష్ణమురళి గారు, వీళ్ళంతా వ్యక్తిగతంగా పెళ్ళడం మొదలుపెట్టారు. ఓకే, మేబీ మన లాస్ట్ టైం కూడా ఈ గవర్నమెంట్ కూడా ఈ కందుల దుర్గేష్ గారు కూడా డైరెక్ట్గా వ్యక్తిగతంగా పెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను డైరెక్ట్గా చెప్పాను, కరెక్ట్ కాదని నేను సీఎం గారికి చెప్పాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పాను, నేను ఆయనకి కూడా లెటర్ రాశాను. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఒక సంస్థ అంటే చిన్న సినిమా బతకాల, మిడిల్ సినిమా ఉండాలి, పెద్ద సినిమా ఉండాలి. ఈ మూడిట్లో ఏ సినిమా లేకపోయినా ఇండస్ట్రీ మనుగడకు సాగదు. ఈ మూడిట్లో ఏ సినిమా లేకపోయినా కార్మికుడు బతకలేడు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఇండస్ట్రీ అనేది, మొత్తం మీడియా అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే జనాలు రప్పించేది పెద్ద సినిమా, మామూలుగా ప్రేక్షకులు మా థియేటర్లకు రప్పించేది పెద్ద సినిమా, కార్మికుని బతికించేది చిన్న సినిమా, కార్మికుని నడిపించేది చిన్న సినిమా. అంటే నడిపించడానికి రోజుకి 50 సినిమాలు షూటింగ్లు చేసే చిన్న సినిమాలు, మా సినిమా థియేటర్లో ప్రేక్షకులను రప్పించడానికి మిడిల్ సినిమాలు, ప్రేక్షకుడు మొత్తం టోటల్గా పెద్ద సినిమా ఉంటేనే ఇండస్ట్రీలో కలకలాడుతూ థియేటర్లు కలకలాడుతూ ఉంటాయి. అంటే ఈ మూడు కలిస్తేనే కలయిక. మనం సముద్రం కలయిక అంటారు కదా, అలా మూడు కలయిక. ఆ కార్మికుడు నిండుగా 3 పూట్ల అన్నం తింటాడు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు బాగుంటారు. దీంట్లో ఏది బాగుపోయినా నష్టమే కలుగుతుంది. కనుక అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు మాకు బాగా సెలబ్రిటీలు కనబడతారు, మాకు సెలబ్రిటీలతో ఫోటోలు తీసుకోవాలి, ఆ సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకోవాలంటే కాదు. సెలబ్రిటీలు కావాలి,
గవర్నమెంట్కి ఎప్పుడు కావాలి? టూరిజం డెవలపింగ్ కావాలి, వాళ్ళ ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి కావాలి. మన రాష్ట్ర గవర్నమెంట్కి ఏదైతే మన పథకాలు ఉన్నాయో, లేకపోతే ఇవి డ్రగ్స్ మాఫియా ఉందో, ఇంకో మాఫియా ఉందో, ఇలాంటి వాటికి ప్రచారం చేయడానికి, మీరు చెప్పడానికి, మన గవర్నమెంట్కి మంచి కార్యక్రమాలు ఉండడానికి, వాళ్ళని కోఆపరేషన్ చేయమని అడగడానికి 100% గవర్నమెంట్కి వాళ్ళ అవసరం ఉంటుంది, సెలబ్రిటీస్ అవసరం ఉంటుంది. డెవలపింగ్ అవ్వడానికి సెలబ్రిటీస్ అవసరం ఉంటుంది, టూరిజం డెవలపింగ్ అవ్వడానికి సెలబ్రిటీస్ అవసరం ఉంటుంది. కానీ గాడిలో పెట్టడానికి, ఇండస్ట్రీ నడిపించడానికి, ఎంటర్టైన్మెంట్ని టూరిజంని దగ్గర కలపడానికి, ఎంటర్టైన్మెంట్ని టూరిజం దగ్గర కలిపితే దానికి సాఫ్ట్వేర్ కంపెనీలకు దగ్గరలో ఉంటుంది కాబట్టి, మనకి బిజినెస్ పెరుగుతుంది కాబట్టి, ఎంప్లాయ్మెంట్ మనకు వస్తుంది కాబట్టి ఆ రాష్ట్రానికి. అందుకే 3 కలయిక, చిన్న సినిమా, మిడిల్ సినిమా, పెద్ద సినిమా ఎంత కలయికో, అలాగే ఎంటర్టైన్మెంటు, టూరిజం, సాఫ్ట్వేర్ ఒక కలయిక. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలకి అంటే టూరిజం అనేది దగ్గర భావాలు, ఆ దగ్గర భావాలకి ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా ఇండస్ట్రీ. అంటే ఈ 3 కలిస్తేనే ఒక కలయికలో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది. ఒకసారి మనకు ఒక స్టూడియో కట్టామనుకోండి, ఆ పక్కనే టూరిజం పెరుగుతుంది. టూరిజం కట్టిన వెంటనే మాకు ఆ సాఫ్ట్వేర్కి అక్కడ స్థలం కావాలంటారు. అంటే 3 ఉంటేనే ఒక కలయిక. అది ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే సినిమా ఇండస్ట్రీలో అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసు, అవగాహన ఉంది, ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది, ఆలోచన ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంటారా, దిల్ రాజు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు, తప్పులేదు. ఆయన ఒక ప్రయత్నం చేసి తెలంగాణలో డెవలప్ చేద్దామని చూస్తున్నారు. తెలంగాణలో షూటింగ్ జరగాలి, ఆంధ్రాలో షూటింగ్ జరగాలి. 65 to 68% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 32-35% తెలంగాణ నుంచి వస్తుంది. అంటే మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రా నుంచి మన రెవెన్యూ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే జిఎస్టీ అండ్ ట్యాక్సెస్ అక్కడ తగ్గట్టు మనం ఆ డబ్బు తీసుకుంటున్నప్పుడు ట్యాక్స్ అక్కడ కట్టాలి కదా ఆంధ్రాలో. మన ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకుండా, మన హెడ్ ఆఫీస్ లేకుండా, అక్కడ ఒక అడ్రస్ లేకుండా ఎలా కడతాం ట్యాక్స్? నెంబర్ 1. అలాగే మనం అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే మనం ఇక్కడి నుంచి బస్సులు వేసుకొని వెళ్ళి 35% మేము షూటింగ్ చేసాం అనేది తప్పు, అబద్ధం. ఎందుకంటే అందరం పొలోమని ఇక్కడ బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని, ఫ్లైట్లు వేసుకొని తెలంగాణ నుంచి వెళ్ళిపోయి మేమందరం షూటింగ్ చేసాం కదా, ఇక ఎక్కడ చేసాం అక్కడ చేసామంటే, మీరు షూటింగ్ చేసిన డబ్బు తెలంగాణ బిడ్డలకు వెళ్తుంది. మీరు షూటింగ్ చేసిన మొత్తం టోటల్గా వనరులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనీ కానీ మొత్తం ఇక్కడికి వస్తుంది. అక్కడ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, అక్కడే జిఎస్టీ పెట్టి, అక్కడే డబ్బింగ్ థియేటర్ పెట్టి, అక్కడే స్టూడియోలు పెట్టి, అక్కడే మొత్తం టోటల్గా అన్నీ డెవలప్ చేసి మీ హెడ్ ఆఫీస్ అక్కడ పెట్టి మీరు షూటింగ్ చేస్తే మాకు ఈ సినిమాల్లో 68% ఇచ్చిన ఇన్కమ్కి మాకు ఎంప్లాయ్మెంట్ మినిమం టు మినిమం 10,000 మంది అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది మేము అడుగుతున్నది శాశ్వత పరిష్కారం, మీకు తాత్కాలిక పరిష్కారం అడగట్లేదు. మళ్ళీ మిమ్మల్ని మేము 70-85% అడగట్లేదు. మేము ఇస్తున్న ఇన్కమ్ 68, కానీ మేము షూటింగ్ చేయమంటే 35. రాత్రి మిమ్మల్ని రమ్మని అడగట్లే, రాత్రి మిమ్మల్ని మొత్తం ఖాళీ చేసి రమ్మని అడగట్లా. అక్కడ చెయ్యండి, అక్కడున్న ప్రేక్షకులు, ప్రజలు మీకు దేవుళ్ళ కింద డబ్బిస్తున్నారు, ఇక్కడ డబ్బిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ చేయండి, అక్కడ షూటింగ్ చేయండి, అక్కడ డెవలప్ చేయండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేయమంటున్నారు. ఓకే, మరి దీంట్లో ఎక్కడైనా తప్పు ఉందా? న్యాయమే కదా ఉంది, అన్యాయం కాదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నది అదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నది కానీ, పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది కానీ అదే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అస్యూరెన్స్ పెట్టారు. కానీ ఇవన్నీ అవ్వాలి అంటే నాయకత్వం కావాలి. మాలో నాయకత్వం లోపం ఉంది. మీరు ఇందాక ఫస్ట్ అడిగారు వివాదాలు ఎందుకు అని అడిగారు కదా, నాయకత్వం లేదు. దాసరి నారాయణరావు గారి తర్వాత నాయకత్వం లోపం వచ్చింది. ఆ నాయకత్వం అంటే ఎవరు ఉండాలంటే చిరంజీవి గారు ఉండాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నా అభిప్రాయమే కాదు, ఎంతోమంది అభిప్రాయం. ఎందుకంటే ఆయనకు ఓపిక ఉంది, సహనం ఉంది, చేయగల సత్తా ఉంది, చిన్నవాళ్ళని కలపగలడు, పెద్దవాళ్ళని కలపగలడు. అది నిరూపించిన ఘనత అయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అందరినీ తీసుకెళ్ళి అవమానపడినా, బాధపడినా, నా ఇండస్ట్రీ కోసమే కదా నేను బాధపడ్డా, నా ఇండస్ట్రీ ప్రజల కోసమే కదా నేను బాధపడ్డా, ఏమి నేను ఫీల్ కాను. ఎందుకంటే నన్ను మీరు అవమానించినా నా ఇండస్ట్రీ మంచిగా పోయింది, నా ఇండస్ట్రీకి జీవో వచ్చింది, నా ఇండస్ట్రీకి సినిమా రేట్లు వచ్చాయి అన్నదే అనుకున్నాడే తప్ప ఆయన బాధపడ్డాను నేను ఇంకెప్పుడు వెళ్ళను అనలే. కనుక అలాంటి వ్యక్తి ఇక్కడ పిలటానికైనా రావటానికైనా
మొత్తం సినిమా ఆర్టిస్ట్ నుంచి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన గౌరవించి వస్తారు.